అసలు ఏఐ అంటే ఏంటి? ఎందుకు అంత పాపులర్ అవుతుంది ఏఐ అనేది? ఏఐ అంటే కృత్రిమ మేధస్సు. అంటే కంప్యూటర్లు లేదా యంత్రాలు మనుషుల ఆలోచనలు మరియు పనులని అనుకరించేలా చేయడం. ఇది ఎందుకంత పాపులర్ అవుతుందంటే ఇప్పుడున్న పెద్ద కంప్యూటింగ్ శక్తి, విస్తారమైన డేటా మరియు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతల వల్ల ఇది చాలా సంక్లిష్టమైన సమస్యల్ని సులభంగా పరిష్కరించగలగడం. వైద్యం, విద్య, వ్యాపారం వంటి అన్ని రంగాలలోనూ దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రంగంపై మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఏఐ ఏం చేస్తుంది? ఏఐ చాలా రకాల పనులు చేయగలదు. ఉదాహరణకి ఇది భారీ మొత్తంలో డేటాని విశ్లేషించి అందులోని నమూనాలని గుర్తించగలదు, మనుషుల మాటలని అర్థం చేసుకుని వాటికి స్పందించగలదు, చిత్రాలని గుర్తించి విశ్లేషించగలదు, అలాగే సృజనాత్మకంగా రాయడం, చిత్రాలు గీయడం, కోడ్ రాయడం వంటివి కూడా చేయగలదు. ఇది రోజువారీ పనులని ఆటోమేట్ చేయడానికి మరియు వ్యాపారం, వైద్యం, విద్య వంటి రంగాలలో నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏఐ ఇంతగా పాపులర్ అవ్వడానికి ముఖ్య కారణం ఇది కేవలం పరిమితమైన పనులకే కాకుండా చాలా సంక్లిష్టమైన సమస్యల్ని కూడా వేగంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించగలగడం. వైద్యం, విద్య, వ్యాపారం వంటి అన్ని రంగాలలోనూ దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మన జీవన విధానాన్ని మరియు పనిచేసే పద్ధతిని మార్చేస్తోంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఏఐస్ అనేవి ఉన్నాయి? ఏఐని మనం సాధారణంగా వాటి సామర్థ్యాలు లేదా అవి చేసే పనుల ఆధారంగా వర్గీకరించవచ్చు. సామర్థ్యాల పరంగా ఇవి రియాక్టివ్ మెషిన్స్, లిమిటెడ్ మెమరీ, థియరీ ఆఫ్ మైండ్ మరియు సెల్ఫ్ అవేర్ ఏఐగా ఉంటాయి. ఇక పనుల పరంగా చూస్తే మనం ఎక్కువగా చూసేది ఆర్టిఫిషియల్ నారో ఏఐ. ఇది ఒక నిర్దిష్టమైన పనిని మాత్రమే చేయగలదు. ఆర్టిఫిషియల్ జనరల్ ఏఐ మరియు ఆర్టిఫిషియల్ సూపర్ ఏఐ అనేవి ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.